గమనించాలి. పాపము నుండి, పాపపు కార్యాల నుండి, చెడు అలవాట్ల నుండి మన జీవితమును కాపాడుకోవాలండి. కారణం ఏంటంటే పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ నష్టము ఉంటుంది. పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది. పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ బాధ ఉంటుంది. పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన జీవితమును పాపము నుండి కాపాడుకోవాలి. చెడు అలవాట్ల నుండి కాపాడుకోవాలి. పాపపు కార్యముల నుండి కాపాడుకోవాలండి. బలముగా స్థిరంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. పాపం ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే మనము మన జీవితాన్ని కాపాడుకుంటామో, జీవితమును కాపాడుకున్నందుకు, పరిశుద్ధంగా జీవించినందుకు, దేవుడు కోరుకున్నందుగా జీవించినందుకు ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన బహుమతిని పొందుకుంటాము. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దామండి. పాపం విషయమై అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా జీవించినట్లయితే అందుకు ఫలితమైన నష్టమును, అందుకు ఫలితమైన మరణమును, అందుకు ఫలితమైన నరకమును పొందుకునే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.